నిన్ను ఏం చేస్తున్నామ్మా? బియ్యం ఆరబెట్టాను చెప్పు. చెక్కలకి బియ్యం ఆరబోస్తున్నారా? మిన్ను ఏంటి ఇవి? మిన్ను మిన్ను చిన్నగా చిన్నగా ఇది పెట్ట మిన్నులు ఏంటమ్మా ఇవి? బియ్యం బియ్యం వేడి వాటర్ వేసి కలపాలి. వరిపిండి వరిపిండా? ఎన్ని? 2 కేజీలు. ఇంకేమేమి వేసాం? శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, వెన్నపూస. ఎంత పిండి మాది? 2 కేజీలు. 2 కేజీలా? ఏం ఏం పిండి అది? వరిపిండి. ఈ లడ్లు కాదమ్మా, ఉండలు చేసి వీటిని చెక్కలు చేస్తాం. చెక్కలు ఉండలకి హెల్ప్ చేస్తావు నువ్వు కూడా? ఇగో ఇట్లా చూడు, ఇట్లా చేయాలి. అబ్బో భలే పెట్టావు నిన్ను. ఫాస్ట్గా చేయాలి. ఇదిగో చూడు బాల్ ఇట్లా. 2 కేజీలు నూనె పోస్తావమ్మా? నిన్న 4కే లేచావా? పద. ఏం చేస్తున్నారు? మిన్నుదా కాదు, సంక్రాంతికి ఎందుకు అసలు తెస్తారు? ఎందుకంటే పండగ టైంలో వస్తాయి అది కొత్త బియ్యం. పాయసానికి పాయసం వండుతారు కానీ సంక్రాంతి పెద్ద పండగ, పెద్దల పండగ. మకర సంక్రాంతి,
ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది ఏంది అందువల్ల సంక్రాంతికి వంటలు బాగా చేసుకుంటారు ఆంధ్రాలో. తెలంగాణలో అయితే దసరా, తెలంగాణలో అయితే దసరా చేస్తారు, ఆంధ్రాలో సంక్రాంతి చేస్తారు. బియ్యం ఎన్ని నానబోయాలి ఫస్ట్? బియ్యం ఏమో మామూలుగా 48 గంటలు నానేసినాక మామూలుగా రోజు 12 గంటలకు ఒకసారి బియ్యం కడగాలి, 4 సార్లు కడగాలి 24 గంటల్లో. కడిగి అంటనే పిండి కొట్టాలి రోడ్డు వేసి. పిండి కొట్టిన తర్వాత జల్లెడ పట్టాలి. జల్లెడ పెట్టిన తర్వాత బెల్లము కేజీ బియ్యానికి 1/2 కేజీ బెల్లం వేయాలి. కేజీకి కేజీ బెల్లం వేయాలి. బెల్లం వేసిన తర్వాత ఇప్పుడు కేజీకి 1/2 కేజీ నెయ్యి పెట్టింది. 1/2 కేజీ 25 అరసలు వస్తాయి. 1 కేజీకి 25 అరసలు వస్తాయి. ఈ 4 రోజులు తినొచ్చు. అదేలే నెల ఉంటాయి అని చెప్పి 4 రోజులు తినొచ్చు. జాడీలో పెట్టుకుంటే చాలా మెత్తగా ఉంటాయి. ఇది తింటే మనిషికి బాగా నెల వచ్చేసరికి 1 కేజీ పెరుగుతారు అసలు తింటే. ఎందుకంటే బియ్యం కాబట్టి బియ్యం కాదు, నెయ్యి అన్ని బెల్లము ఇవన్నీ ఉంటాయి కాబట్టి నెల వచ్చేలో 1 కేజీ పెరుగుతారు. ప్రతి సంక్రాంతి పండగకి ఎట్నే అరిసెలు వండుకుంటారు. ఇవాళ ఏంటి మా స్పెషల్? ఇవాళ ఏమంట? బూందియా? శనగపిండి కదా అది. ఎంత పిండి? మామూలుగానేనా? 2 కేజీలు శనగపిండి, సాలిడ్ అన్న, 1/2 సోడా, చిటికెట్ సోడా. మిన్ను బూందీ చేస్తుంది అమ్మమ్మ. పిండి చూపుతాకు. ఇది ఏమేంటిది మా? ఇది కారం, జీలకర్ర, కొంచెం సాల్ట్, కారం, వెల్లుల్లి, జీలకర్ర, అంతేనా? ఉప్పు కూడా వేస్తారా దీంట్లోనే? ఎంత కారానికి ఎన్ని చిన్న ఉల్లిపాయలు పడతాయి? ఎంత కారానికి ఎన్ని చిన్న ఉల్లిపాయలు పడతాయి? 2 చిన్న ఉల్లిపాయలు. ఓకే. 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు. ఓకే. మిన్ను నీకు బూందీ అంటే ఇష్టం కదా? బాగుందా బూందీ? బిస్కెట్సా?
చక్రాల్లో ఎంత, పిండికి ఎంత? ఉమ్. మానక్ సాలెడ్ శనగపప్పు. మానెక్క వరిపిండి సాలెడ్ శనగపప్పు. మా పుట్నాలు మానెక్క వరిపిండికి సాలెడ్ సాలెడ్ పుట్నాల పప్పు. ఓకే. 100 గ్రాములు తెల్ల నువ్వులు, ఇంకా ఉప్పు, కారం, వాము. అవన్నీ తగినంత. ఎందుకేసారు కింద పట్ట? వేడిగా ఉహు. లోపల